నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతులకు నూనె గింజలు పంటలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం. నూనె గింజల పంటలకు జిప్సమ్, జింక్ సల్ఫేట్ వాడటం వలన నూనె శాతం పెరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ జయరాణి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మండల ప్రజాపరిషత్ సభాభవనంలో రైతులకు శనివారం రోజు జాతీయ మిషన్ వంట నూనెలు, నూనె గింజలు అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికలు, యాజమాన్య పద్ధతులు, రైతు విశిష్ట సంఖ్య ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలు మొదలగు అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నందు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం జయవాణి, డిఆర్సీ అగ్రికల్చర్ అధికారులు రామకృష్ణంరాజు, సుచిత్ర, వీరబల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ స్వాతి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంతోషమ్మ, అనూష, కెరోలిన్ మరియు రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అన్నమయ్య జిల్లా లక్కేడపల్లి మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ సభాభవనంలో ఈరోజు మరి వ్యవసాయ శాఖ తరఫు నుంచి రైతులకు మరి నూనె గింజలు, వంట నూనెలపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మరి శిక్షణా కార్యక్రమంలో రైతులకు ఏ విధమైన అవగాహన కల్పించారు అనేది మన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. రైతులకు సంబంధించి శిక్షణా కార్యక్రమంలో ఏ విధమైన అవగాహన కల్పించారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం. ఈ జాతీయ మిషన్ వంట నూనెలు మరియు నూనె గింజలు ఈ యొక్క పథకం కింద ఈ యొక్క నూనె గింజలు పథకం కింద ఇక ఒక రైతులకు డివిజన్ స్థాయిలో శిక్షణా కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లాలో లక్కిరెడ్డిపల్లి డివిజన్లో ఎక్కువగా వేరుశనగ ఎక్కువగా పండుతుంది. ఈ వేరుశనగ గింజలను ఎక్కువగా పండించడంలో ముఖ్య పాత్ర ఈ జిప్సము, జింక్ సల్ఫేట్ అనేది వాడటం వల్ల ఒక నూనెలలో ఎక్కువగా ఈ కాల్షియం, సల్ఫర్ ఉండడం వల్ల గింజలకు ఔటర్లు పెరిగి నూనె శాతము ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క పథకం కింద దాదాపు ఒక క్లస్టర్ 20 హెక్టార్లలో ఇక్కడ క్లస్టర్ చేయడం జరిగింది. ప్రతి ఈ డివిజన్లో 4 మండలాలలో 20 హెక్టార్ల చొప్పున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ రైతులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వీళ్ళకంతా కూడా ఈ యొక్క దీని మీద శిక్షణా కార్యక్రమం అనేది కొంతమంది రైతులకు, కేవలం 30 మంది రైతులకు మాత్రమే మేము ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. తర్వాత ఇక్కడ ఈ కంప్లీట్గా అనమాట ఈ వేరుశనగ మీద వీళ్ళకంతా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగానే మనం ఇక్కడ ఈ యొక్క ఎంపీడీ ఆఫీస్లో వీటి మీద చాలా చక్కగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేడం, నూనె గింజలు సంబంధించిన పంటలు వాటి యొక్క ఏ విధంగా మెలకువలు పాటించాలి? రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది రైతులు. మరి ఏ విధమైన ఎరువులు వాడితే మరి పోషక విలువలు కలిగి ఉంటాయి అనేది సమాచారం. ఈ నూనె గింజలు పంటలకు మనము సిఫారసు అంటే ఈ యొక్క మట్టి పరీక్షా కేంద్రాల ద్వారా వచ్చిన రిపోర్ట్ ద్వారా తీసుకొని తగు మోతాదులో ఎరువులు మాత్రమే వాడినట్లయితే మనము చాలా మటుకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అనవసరమైన ఎరువులు వేయకుండా ఆ ఎరువులు కూడా కేవలం దిక్కులోనే వేస్తే మంచిది. అలా కాకుండా పైపాటి ఎరువులు వేయడం వల్ల రైతుకు ఎక్కువగా ఖర్చు వస్తుంది. అదేవిధంగా రైతులు ఇంకా పశువుల మన యొక్క నేలల్లో కర్బన శాతం అంటే చాలా తక్కువగా ఉంది. ఈ కర్బన శాతాన్ని పెంచాలంటే ఎక్కువగా పశువుల ఎరువును మనము ఉపయోగించాల్సి ఉంది. దాదాపు 10 టన్నుల యొక్క పశువుల ఎరువును ఒక ఎకరా భూమికి వేసినట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది.
తర్వాత చాలా మటుకు ఈ కషాయాలు కానీ తర్వాత జీవామృతం కానీ విత్తన శుద్ధి ఇవన్నీ చేయటం వల్ల చాలా వరకు ఆ యొక్క నూనె గింజల పంటల్లో ఖర్చు తగ్గి మంచి దిగుబడి సాధించడానికి ఉంది. మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు కూడా వస్తాయి.